హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టైటిల్ చూసే ఉంటారు, సడన్ గా అమెరికాకి ప్రయాణం అని చెప్పి. యాక్చువల్గా ప్రణవ్ది కాన్విగేషన్ ఉంది ఈ మంత్ 13th. కానీ లాస్ట్ టైం వాడు వచ్చినప్పుడు కాన్విగేషన్కి రమ్మంటే అబ్బా నాకు అసలు అమెరికాకి రావాలని లేదు, అసలు ఆ ఫ్లైట్లో అంత దూరం జర్నీ చేయడానికి అంత ఓపిక లేదు అని చెప్పి డ్రాప్ చేసేసుకున్నాం. సరేలేమ్మా సెప్టెంబర్లో ప్లాన్ చేయండి అని చెప్పేసి వెళ్ళాడనమాట. సో ఇప్పుడు సడన్గా ఏమైందో తెలియట్లా. అమ్మ ప్లీజ్ అమ్మా రా అమ్మా అంటే రిక్వెస్ట్ చేశాడు. అరే నేను రాలేను రా నాన్న పాపని తీసుకెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. ఇంకా వాడు ఒక దీనంగా అడిగే లోపలికి నేను కూడా ఒప్పుకునేసాను అనమాట. సో నేను ఒప్పుకున్న 10 minutesలోనే టికెట్స్ అన్నీ బుక్ చేసేసాడు సడన్గా. ఎందుకంటే అమ్మ నిర్ణయం ఎక్కడ మార్చేసుకుంటుందో అని భయంతో కరెక్ట్గా నేను అన్న 10 minutesలోనే టికెట్స్ బుక్ చేసేసాడు అనమాట. సో అందువల్ల ఇంకా తప్పనిసరిగా పోవాల్సి వస్తుంది. నేను యాక్చువల్గా వాడు ఫోన్ చేసినప్పుడు చార్ధామ్ టూర్లో ఉన్నా. సో వాడు మాట్లాడే మాటలు బట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా బొమ్మ బిడ్డ అంత దూరం బతిలాడుతూ ఉంటే అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. అమ్మ నీకు అందరితో వెళ్ళేదానికి ఓపిక వస్తుంది కానీ నా దగ్గర రావడానికి ఓపిక లేదా అంటూ ఉన్నాడు. కానీ చార్ధామ్ ట్రిప్ జస్ట్ ఒక హెల్పింగ్ వీడియో అనొచ్చు, దానికోసం వెళ్ళాను. అది కాకుండా ఫ్లైట్లో 20 hours అట్లా అయితే నా వల్ల కాదురా. ఏదో ట్రైన్లోనూ బస్సులో అయితే అట్లీస్ట్ ప్రకృతిని చూసుకుంటూ వెళ్ళొచ్చు, ఇక్కడ మేఘాలు చూసుకుంటూ అటు ఇటు తిరగడానికి లేకుండా. ట్రైన్లు అంటే మా ఇష్టం వచ్చినట్లు మేము ఉన్నాం, ఫ్లైట్లో ఉండడానికి లేదు కదా అని చెప్పంటే ప్లీజ్ అమ్మా అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. సో అందువల్ల ఈ మంత్ 11th అమెరికా వెళ్తూ ఉన్నాం. సో రిటర్న్ వచ్చి మంత్ ఎండ్ అనమాట. సో యాక్చువల్గా 10 days అనుకున్నాం. సో 10 daysలో ఏమైనా చూడాలన్నా చూడలేరు కదా అని చెప్పేసి ఈ మంత్ ఎండ్ వరకు పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడు మన పనులు ఉంటూనే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మనం అయ్యో పోలేమేమో, ఇక్కడ ఇబ్బంది ఏమో అక్కడ ఇబ్బంది ఏమో అని అనుకుంటూ ఉంటాం అందరం జనరల్గా. కానీ పిల్లల కోసం ఏదైనా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మనం ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే చేస్తాం కాబట్టి వాళ్ళని ఆనందపెట్టడానికి కొన్ని మనకు ఓపిక లేకపోయినా మనం వెళ్ళాల్సిందే అని అనిపించింది. సో అందుకోసమే వెళ్తూ ఉన్నాం. అసలు నాకు చార్ధామ్ వెళ్ళిన తర్వాత కోల్డ్ కాఫ్ ఇంకా నేను రెస్ట్లెస్గా ఉన్నా. మళ్ళీ వెంటనే అమెరికా ప్రయాణం అంటే నిజంగా తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మో మళ్ళీ వెళ్ళాలా అన్నట్లు ఉందన్నమాట. చాలామంది ఏంటంటే ఆ ఛాన్స్ రావాలే కానీ ఎవరైనా వదులుకుంటారా అంటూ ఉన్నారు. కాకపోతే నాకు అమెరికాలో వెళ్ళడం ఇష్టం లేదు, అక్కడ ఏం చూడాలని ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా మన ఇండియా మీదే నాకు ఉంటుంది అనమాట. ఇక్కడ తిరగాలి ఇక్కడ చూడాలని, అమెరికా చూడాలని అస్సలు లేదు. ప్రణవ్ కూడా మీకు ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే తెలిసే ఉంటుంది. ఓన్లీ చదువుకోవడం ఇక్కడ రావడం అంతే. అక్కడ 10 లక్షలు సంపాదించేది ఇక్కడ 1 లక్ష సంపాదించినా మన ఇండియాలోనే ఉండాలి, తల్లిదండ్రులకి అందుబాటులో ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటాను పిల్లలిద్దరికి కూడా. ఈవెన్ ఏదైనా పెళ్ళిళ్ళ విషయంలో యుఎస్ సంబంధాలు వచ్చినా కూడా నేను వద్దు అనుకుంటూ ఉన్నాను. ఎక్కడున్నా సరే ఇండియాలోనే ఉండాలి అనేది నా కాన్సెప్ట్. సో ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు మనసులో నాటుకుపోయిందనమాట. అంటే అక్కడికి వెళితే అందరికీ ఒక మంచి అయినా చెడైనా రాలేరని ఎందుకో తెలీదు. అది నా ఒపీనియన్ రైటో రాంగో నాకు తెలియదు, కానీ ఒక ఇంప్రెషన్ అయితే నా మైండ్లో నా పెళ్లి కాకముందు నుంచి ఏర్పడిపోయింది అనమాట. అప్పుడు యుఎస్ సంబంధాలు ఏదైనా వచ్చినా కూడా నాకు ఇండియాలోనే చేయింది, యుఎస్లో అస్సలు వద్దని చెప్పాను. అప్పుడైతే యుఎస్ సంబంధం కుదిరితే చాలా అపురూపం అన్నమాట. అమ్మో మీకు యుఎస్ సంబంధం కుదిరిందా, మీరు చాలా లక్కీ అనేవాళ్ళు. ఆ రోజుల్లో అమెరికాకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా అపురూపంగా ఉండేదన్నమాట. అక్కడ ఎలా ఉంటుంది అంత ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట అందరికి కూడా. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోస్ వచ్చేసిన తర్వాత మనకు అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ఏర్పడిపోయింది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ రూమ్ ఎలా ఉంది, వీడియో కాల్స్ అని అవని ఇవని. అంతకుముందు అయితే ఎప్పుడో ట్రంకాల్లాగా బుక్ చేసుకొని ఎప్పుడో ఏందో మాట్లాడేవాళ్ళం, చాలా మిస్ అయ్యేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నా కూడా ఎందుకో నాకు ఇష్టం లేదు. ప్రణవ్ అంటూ ఉంటాడు అనమాట, అమ్మ నువ్వు ఇప్పుడు రమ్మని చెప్పు, ఎల్లుండి మార్నింగ్ కల్లా నేను నీ ముందుంటా అని అంటూ ఉంటాడు. ఎందుకు నాకు తెలియదు. అమెరికాకు వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా దూరం మన పిల్లలు మనల్ని వదిలేసి వెళ్ళిన ఫీలింగు. చాలా దూరం ఉన్నా వాళ్ళు అందుబాటులో ఉన్నా కూడా ఎందుకో తెలియదు ఒక ఇంప్రెషన్ అయితే ఏర్పడిపోయింది. ఆ ఇంప్రెషన్ వల్ల నేను ఇప్పటికి కూడా నా మైండ్ సెట్ మారలేదనమాట. ఏమున్నా ఇండియా ఇండియా ఇండియా, జాబ్ అయినా ఇండియా, మ్యారేజ్ అయినా ఇండియా, సెటిల్ అవ్వాలన్నా ఇండియా, అలా అయిపోయిందనమాట. సో అది మన ఏమంటారు
మన ఇదిని పిల్లల మీద రుద్దకూడదు కదా అని చెప్పేసి ప్రణవ్ అక్కడ వెళ్ళి చదువుకుంటానంటే ఓకే అని చెప్పాను. సో ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమంటుంది H1Bనా గ్రీన్ కార్డ్ కదా H1B అనుకుంటా, అది అప్లై చేయమంటే కూడా ప్రణవ్ వద్దు నాన్న నేను వచ్చేస్తాను అని చెప్పాడు. సో చాలామంది ప్రణవ్ వెళ్ళేటప్పుడు కూడా అన్నారు నువ్వు అనుకుంటున్నావు వచ్చేస్తాడని, తప్పకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ రారు అని చెప్పి. కానీ ప్రణవ్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా అదే చెప్తూ ఉన్నాడు. అక్కడ ఒక మెకానికల్ లైఫ్ అమ్మా, ఏదో పరిగెడుతూ ఉంటాం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంత తప్పితే ప్రేమ అభిమానాలు అక్కడ ఉండవు అని చెప్పి చెప్తూ ఉంటాడు. తనకేంటంటే ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ. సో ఫ్యామిలీ బాండింగ్ వల్ల ఏంటంటే ఎప్పుడో అమ్మానాన్నలతో ఉండాలనేది తన కోరిక. సో దానికి తగ్గట్టు నా అభిప్రాయం కూడా ఏకీభవించడంతో ప్రణవ్ మీద నాకు నమ్మకం కలిగింది, ఖచ్చితంగా వచ్చేస్తాడు అక్కడ ఉండడు అనేసి. అదే అన్నాడు ఇప్పుడు ఇంకా ఒక 6 months ఉంది కానీ కాన్వికేషన్ ముందే ఇచ్చేస్తారంట, ఇయర్లీ వన్స్ మాత్రం చేస్తారంట, మధ్యలో చేయరంట. అందువల్ల June 13th కాన్వికేషన్ ప్రణవ్కి. సో దానికోసం వెళ్తూ ఉన్నాం. వాడి చిన్న ఆనందం కోసం, అంటే వాడి మొక్కల్లో నవ్వు కోసం నేను వెళ్తూ ఉన్నాను. నిజంగా నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేకుండా వెళ్తూ ఉన్నాను. కాకపోతే కొన్నప్పుడు ఏంటంటే మన పిల్లల ఆనందం కోసం మనం ఆ చిన్న చిన్న పనులు కూడా మనం చేయకపోతే ఎలా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రయత్నమే అన్నమాట ఇది. ఇక వెళ్ళేటప్పుడు అవిదేమ్మా ఇవిదేమ్మా అంటే అందువల్ల నేను ఊర్లోనే ఉన్నాను అనమాట. దానికి పచ్చళ్ళు, తర్వాత పికిల్స్, ఇంకా ఏమేమో చెప్పాడు అవన్నీ ప్రిపేర్ చేసేయడానికి అస్సలు ఓపిక లేదు. హ్యాపీగా ఎక్కడైనా ఒక 1 week రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపించేలా ఉందన్నమాట హెల్త్. ఇక బెంగళూరు పోతే కూడా తట్టుకోలేనని ఊర్లోనే 2 రోజులు రెస్ట్ తీసుకుని వెళ్దామని చెప్పి ఇక్కడే ఉండిపోయాను. ఇంకా ప్రణవ్కి అన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఒకేసారి రేపు ఎల్లుండో వెళ్ళేసి తర్వాత మళ్ళీ అక్కడ ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. సో ఈ 20 days ప్రణవ్కి ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. అమ్మ వాళ్ళందరూ వచ్చి అమ్మ వాళ్ళందరితో 1 month 20 days అమ్మ వాళ్ళతో గడపబోతున్నాను అనేది. ఈవెన్ బెంగళూరుకి వచ్చినా కూడా మా వారి పనిలో మా వారు ఉంటారు, అందరూ ఎక్కడైనా బయట వెళ్ళేది చాలా తక్కువగా ఉంటుంది. సో మేము యూఎస్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా వాడితోనే ఉంటాం, వాడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ మనకేం తెలియదు కాబట్టి అలా అదే అంటూ ఉన్నాడు అనమాట. అన్ని ప్లేసెస్ చూసి పెట్టానమ్మా, మీకు అన్నీ చూసి పంపిస్తాను అని. అదే పిల్లలు ఫుల్ అది ప్రణవ్కి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక మూవీ చూడాలన్నా నలుగురిని చూస్తే ఇష్టం అన్నమాట. సో మామూలుగా ఏంటంటే మనం ఏదో నాకైతే మూవీ చూడాలంటే లోన్లీగా చూడడం ఇష్టం, వాడైతే అమ్మ నాన్న చెల్లి అందరు కూర్చొని చూడడం ఇష్టం అనమాట. అలా చిన్నప్పటి నుంచి కూడా వాడికి బాండింగ్ ఎక్కువ. సో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు రిక్వెస్ట్ చేశాడు. వాడు దీనంగా అడగడం ఇంకా నాకు చెవులో మారుమోగుతూ ఉంది, ప్లీజ్ అమ్మా అనడం. అలా వెళ్తూ ఉన్నాను అనమాట. ఇవన్నీ ఈ విజువల్స్ అన్నీ కూడా ప్రణవ్ యూఎస్ వెళ్ళినప్పుడు తీసినాం అన్నమాట. ఫ్లైట్లో ఫుడ్ కానీ ఇది కానీ. యూఎస్లో ఫిలడెల్ఫియాలో ఉంటాడు ప్రణవ్. అక్కడికి వెళ్తూ ఉన్నాం. సో అక్కడ వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ అన్న కొడుకు అక్కడే డాక్టర్ అనమాట. సో వాళ్ళ ఇంటికి ప్రణవ్ ఉన్న రూమ్కి 1/2 hour జర్నీ అనమాట. సో ఉండడానికి కూడా ఏది ప్రాబ్లం లేదు, తిరగడానికి ఏం ప్రాబ్లం లేదమ్మా, మీరు హ్యాపీగా ఈ ఉన్న 20 days ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాడు. నేనేంటంటే ఇప్పుడు కొంచెం లీవ్లు ఉన్నాయమ్మా మీకు చూపించగలుగుతాను అని నేను చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. తర్వాత అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వీడియోస్ ముందులాగా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ చార్ధామ్లో కూడా అందరూ ట్రిప్ వెళ్ళిన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ఏంటి ముందులాగా వీడియోస్ తీయట్లేదు అనేసి. ఏవో కొన్ని ఇంట్రెస్ట్ ఉండి లేకుండా తీసినాను. అది కాకుండా ఆ చార్ధామ్ యాత్ర చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నీ డీటెయిల్గా చేద్దామని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం తీసుకొచ్చానమాట. సో ఆ వీడియోస్ త్వరగా యూఎస్కి వెళ్ళేటప్పుడు పెట్టేయాలని, అయినా గొంతు రావట్లేదు వాయిస్ చెప్పాలంటే. సో పర్లేదులే ఎలాగోలా పెట్టేద్దామని చెప్పి గొంతు తెచ్చుకొని మరి అరిసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో ఇది ఇక అమెరికా వ్లాగ్స్ అట్లీస్ట్ ఒక 5 అయినా పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇది ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్ అనుకుంటా ప్రణవ్ వెళ్ళినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అంటే నా మాటలు ఎలా అనిపించాయి, మీరు కూడా ఇలా ఫీల్ అవుతున్నారా అనేది కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా అమెరికాలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను.
చాలామంది ప్రణవ్ వెళ్ళినప్పుడు కూడా అక్క మా హెల్ప్ ఏమన్నా కావాలా అడిగారు. సో మనం ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోకపోయినా వాళ్ళ ఎగ్జైట్మెంట్తో అడిగిన విధానం నాకు బాగా నచ్చింది. సో తప్పకుండా మేము ప్రణవ్కి ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తామని. కానీ దేవుడి దయ వల్ల ఎవరి హెల్ప్ అవసరం రాకుండానే తనే ఓన్గా అన్నీ చేసుకున్నాడు. సో అది ఆనందంగా ఉంది. ఒకరిని మనం ఇబ్బంది పెట్టలేదు లేబ్బా, మన అబ్బాయి మనకు అన్ని చూసుకున్నాడు అనేది విషయం ఆనందం అనిపించింది. సో అందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీలైతే మన సబ్స్క్రైబర్స్ అక్కడ ఎవరైనా కనిపిస్తే బాగుండు అని ఫుల్ ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది. ఆ ఊర్లో ఎవరైనా ఉంటే కనుక ఎవరో ఒకళ్ళు కూడా అన్నారనమాట, మేము సేమ్ స్టేట్లోనే ఉన్నామనేసి. సో ఎవరినైనా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మన సబ్స్క్రైబర్స్ తారసపడతారేమో చూద్దాం. అమెరికాలో మన సబ్స్క్రైబర్స్ తారసపడితే ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇండియాలో అయితే ఎప్పుడు ఎవరో ఒకరు కనబడుతూ ఉంటుంది. కానీ అక్కడైతే అయ్యో ఎక్కడో రేర్గా ఉంటారు కదా మన తెలుగు వాళ్ళు కనబడినప్పుడు ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ని, నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకున్న